బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్కి బిగ్ మెసేజ్ పంపించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ పరోక్షంగా పాకిస్తాన్ ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై భారతదేశ నీరు భారత్ కోసమే ప్రవహిస్తోంది, భారతదేశం కోసమే ఆగిపోతోంది, ఇక భారతదేశానికి మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు మోదీ. ఈ రోజుల్లో మీడియాలో నీటి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. గతంలో భారతదేశ హక్కుగా ఉన్న నీరు కూడా భారతదేశం బయటకు ప్రవహించేది. ఇప్పుడు భారత్ నీరు భారత ప్రయోజనాల కోసం ప్రవహిస్తోంది, వినియోగించబడుతుంది, భారతదేశ పురోగతికి ఉపయోగపడుతుందన్నారు ప్రధాని మోదీ. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. సింధు, దాని ఉపనదులు పాకిస్తాన్కి జీవనాడి లాంటివి. అయితే మొత్తం దేశంలో 80% ప్రజలకు ఈ జలాల జీవనాధారం. దీంతో భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ కంగారు పడుతోంది. 1961లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ముగిసిన ఇండస్ వాటర్ ట్రీటీలో భారత్ తనకు వచ్చిన వాటా కన్నా తక్కువ వాటాని వినియోగించుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో సింధు నది, దాని ఉపనదులపై భారత్ ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు చీనాబ్ నదిపై ఉన్న బాగ్లీహార్ డ్యాం గేట్లను భారత్ మూసేసింది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ సమావేశం తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇచ్చినంత కాలం ఈ ఒప్పందం నిలిపివేడుతుందని స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్కి బిగ్ మెసేజ్ పంపించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ పరోక్షంగా పాకిస్తాన్ ఉద్దేశిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై భారతదేశ నీరు భారత్ కోసమే ప్రవహిస్తోంది, భారతదేశం కోసమే ఆగిపోతుంది, భారతదేశానికి మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు. ఈ రోజుల్లో మీడియాలో నీటి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. గతంలో భారతదేశ హక్కుగా ఉన్న నీరు కూడా భారతదేశం బయటకు ప్రవహించేది. ఇప్పుడు భారత నీరు భారత ప్రయోజనాల కోసమే ప్రవహిస్తోంది, వినియోగించబడుతుంది, భారతదేశ పురోగతికి ఉపయోగపడుతుందన్నారు ప్రధాని. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది. ఇటు సింధు, దాని ఉపనదులు పాకిస్తాన్కి జీవనాడి లాంటి. మొత్తం దేశంలో 80% ప్రజలకు ఈ జలాలే జీవనాధారం. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాకిస్తాన్ కంగారు పడుతోంది. 1961లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఇండస్ వాటర్ ట్రీటీలో భారత్ తనకు వచ్చిన వాటా కన్నా తక్కువ వాటాని వినియోగించుకుంటోంది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో సింధు నది, దాని ఉపనదులపై భారత ప్రాజెక్టులు నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు చీనాబ్ నదిపై ఉన్న బాగ్లీహార్ డ్యాం గేట్లను భారత్ మూసేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశం తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇచ్చినంత కాలం ఈ ఒప్పందం నిలిపివేయబడుతుందని స్పష్టం చేసింది.